అన్ని కుటుంబాలు బాగుండాలా, అందరూ బాగుండాలా, సమాజం బాగుండాలా, సంఘం బాగుండాలా, మన గ్రామం బాగుండాలా, చుట్టుపక్కల గ్రామాలు బాగుండాలా, మన దేశం బాగుండాలా. అన్నీ బాగుండాలంటే మనకు దేవుడిచ్చిన ప్రతి కట్టడ, మనము దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మనము గౌరవించే వారముగా, గణపరిచే వారముగా, మరి ఆ ప్రకారంగా నడుచుకునే వారముగా దినదినము మన ఆత్మీయ జీవితము పరిశుద్ధంగా దేవునికి అత్యంత సన్నిహితంగా దగ్గరవటానికి మనము ప్రతిదినము కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధి కానీ, దేవుని యొక్క కృపలో కానీ అందరము కూడా వర్ధిల్లాలి. అందరము కూడా పరిశుద్ధంగా ఉండాలి. సంఘమంతా కూడా పరిశుద్ధంగా ఉండి అన్ని విషయాల్లో అందరూ కూడా, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరము కూడా ఈరోజు వచ్చిన దేవుడు మనము ఎత్తబడేటటువంటి స్థితిలోనే మనం ఉండాలా. అవునా కదా? ఎత్తబడే స్థితిలోనే మనం ఉండాలా. ఎత్తబడే స్థితిలో మనం ఉండాలంటే దేవుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా మనము చేయాలా. గత వారంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి 2 విషయాలను బట్టి ఎవరికైనా గుర్తుంటే చెప్పొచ్చు. గత వారంలో 2 విషయాలను బట్టి దేవుడు మనతో మాట్లాడాడు. చెప్పాలి. గడిచిన వారంలో 2 విషయాలను మనకు తెలియజేశాడు. ఎవరు విన్నట్టుగా లేదే. బైబిల్ చూడబాకండి, రెఫరెన్సులు చూడబాకండి. ఏం మాట్లాడాడు ఈ వారమంతా దాని నిమిత్తం ప్రార్థన చేశారా లేదా? మనతో గత వారం మాట్లాడింది ఈ వారమంతా కూడా మనము ఆ విషయాన్ని ప్రార్థనలో పెట్టాలి. ప్రభా, నేను ఇలా ఉంటే నన్ను సరిచేయి ప్రభువా అని ఆ వాక్యాన్ని మనం ప్రార్థనలో పెట్టి ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే ఈరోజు మనకు ఆ మాట గుర్తుంటుంది. గడిచినటువంటి వారంలో 2 విషయాలను బట్టి మాట్లాడినాడు. మీ మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి మీరు నిర్లక్ష్యపరుస్తున్నారు అని ఒక మాట. ఇంకొక మాట, దేవుని యొక్క నామాన్ని మీరు నిర్లక్ష్యపరుస్తున్నారు. మన మధ్యన ఉన్నటువంటి దేవుణ్ణి మనము నిర్లక్ష్యపరిచే వారముగా ఉండకూడదు. దేవుని యొక్క నామాన్ని మనము నిర్లక్ష్యపరిచే వారముగా ఉండకూడదు. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి నామము, మనల్ని పరిశుద్ధపరిచేటటువంటి నామము, పవిత్రపరిచేటటువంటి నామము, స్వస్థపరిచేటటువంటి నామము, సమాధానమునిచ్చేటటువంటి నామము, పరలోక రాజ్యానికి చేరేటటువంటి మరి మనకు రక్షణ ఆశీర్వాదాన్ని ఇచ్చి పాప క్షమాపణిచ్చి మనల్ని పరిశుద్ధంగా ఉంచేటటువంటి యేసుక్రీస్తు నామాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు, అవిశ్వాసంగా ఉండకూడదు. 2 విషయాలను బట్టి మీ మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి మీరు నిర్లక్ష్యపరుస్తున్నారు. అంటే చూడటం లేదులే, మనం చేసేటివి ఏవి కూడా చూడటం లేదనేసి మనము దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నామాన్ని మనము నిర్లక్ష్యపరిచే వారముగా ఉన్నాము. అలా మనం ఉండకూడదు అని దేవుడు మనతో ఆనాడు ఇశ్రాయేలు వారి మధ్య ఉన్నటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యపరిచినారు కాబట్టి వాళ్ళు ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొని వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత, కోపం అనేది రావటం జరిగింది. అలా మనం ఉండకూడదని మనకు ముంగుర్తులుగా ఈ యొక్క క్రొత్త నిబంధనలు మనతో యేసు ప్రభువు చెప్పాడు. తర్వాత అపోస్తులు చెప్పారు, మరి పౌలు గారు చెప్పారు. అందరూ కూడా మనతో మాట్లాడుతున్నారు ఈ విషయాలను బట్టి. అదేవిధంగా ఈ దినము మనతో దేవుడు మాట్లాడేటటువంటి మాట యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయినట్లు
ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారు వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. చాలమ్మా. ఇక్కడ మనకు మీ మధ్యన ఉన్నటువంటి దేవుణ్ణి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు అనే విషయాన్ని మనకు తెలియజేసినటువంటి దేవుడు, మరి మన మధ్యన ఉన్నటువంటి ఆయన నామాన్ని మనము నిర్లక్ష్యపరచకూడదని మనతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు. దేవుని యొక్క వాక్కును వారు తృణీకరిస్తున్నారు. మరి అలాంటి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అగ్ని జ్వాలలు కొయ్యి కాలును కాల్చివేసినట్లుగా కాల్చివేయబడును, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లుగా వారి వేరు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరిచేవారు, దేవుని యొక్క వాక్కును నిర్లక్ష్యపరిచే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనము ఊహించలేనటువంటి, ఇక్కడ ఈ మాటను ఎంతో మనకు భయాన్ని కల్పిస్తుందన్నమాట. ఎందుకంటే కొయ్యకాలు అంటే పొట్టు మండినప్పుడు ఎంతసేపు మండుతుంది అది? పొట్టు. కొయ్యకాలంటే పొట్టు, అది ఆ పొట్టు ఎంతసేపు మండుతుంది? ఎంతసేపు? వితిన్ సెకండ్, అంతే, భగ్గని మండిపోతుంది అది, అంతే. ఎక్కువ సమయము ఇవ్వదు ఆ పొట్టు కాలిపోవటానికి. అదేవిధంగా ఆ మంటలో గడ్డి, ఎండిపోయిన గడ్డి ఎంతసేపు మండుతుంది? అది కూడా వితిన్ సెకండ్లో అది కూడా భస్మం అయిపోతుంది. అలా ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరుస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యను తృణీకరిస్తామో, అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఆ గడ్డిని ఆ మంట ఏ రీతిగా భస్మం చేసిందో, ఆ కొయ్యకాలని ఏ రీతిగా అగ్ని దహించి వేసిందో, అలా వారి జీవితాన్ని దహించి వేస్తుంది. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా నిర్లక్ష్యపరచకూడదు. దేవుని యొక్క మాటను ఎవరు కూడా తృణీకరించకూడదు, త్రోసిపుచ్చకూడదు. ఆ మాటల్లో మనకు జీవం ఉన్నది, ఆ మాటల్లో మనకు దేవుని యొక్క శక్తి ఉన్నది. ఆ మాటలు మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తామో మన జీవితము ఇలా ముగిసిపోతుంది. పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోతుంది. అంటే పేతురు గారు చెప్పారు, పేతురు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం అనుకుంటామా. ఆయన మహాత్మ్యమును 17 కాదు కదమ్మా, 24 సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు ఉన్నది, గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వును రాలును. ఎప్పుడు అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. ఆకాశమందు ఆయన వాక్కు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉంటుంది. ఆ వాక్కు మన దేవుడు, ఆ వాక్కు మన ప్రభువు. కాబట్టి ఇక్కడ సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతయు గడ్డి వలె ఎండిపోవును, పువ్వు రాలును. ఎప్పుడు రాలిపోతుంది పువ్వు? ఆ పువ్వు రాలిపోయేదాన్ని బైబిల్లో ఏమని చెప్పుండారు? బుడగ లాంటి వారము, ఆవిరి లాంటి వారము, ధూళి లాంటి వారము, దుమ్ము లాంటి వారము, గాలిలో ఎగిరిపోయేటటువంటి ఈ యొక్క పువ్వు లాంటి వారము. పువ్వు రాలేదు ఎప్పుడు? వాడిపోయినప్పుడు ఆ తొడిమి కూడా దాన్ని భరించదు. ఆ తొడిమి కూడా దాన్ని భరించకుండా నేలకు రాల్చేస్తుంది. అదే మన యొక్క జీవిత దినములు.
మరణము. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా వాడిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. ఇలా మన జీవితము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యపరిచినప్పుడు, దేవుని యొక్క వాక్కును మనము తృణీకరించినప్పుడు మన జీవిత దినములు ఈ రీతిగా భస్మమైపోతాయంట. ఆ యొక్క కొయ్యకాలు ఏ విధంగా అయితే మండిపోతుందో, ఈ యొక్క ఎండిపోయినటువంటి గడ్డి ఎంతసేపు మండుతుంది అంటే, ఇలా మనం చూసి ఇలా తిరిగే కాలకి అది దాని యొక్క స్థావరము కూడా ఉండదు, దాని యొక్క ఉనికి ఉండదు, దాని యొక్క స్థితి ఉండదు అన్నమాట. కాబట్టి మనము దేవుని మాటను నిర్లక్ష్యపరిచే వారముగా ఉండకూడదు. అదే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనము. సంఖ్యాకాండము 14:11 వచనము. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూసి వాళ్ళు నమ్మకయుందురు, నేను వారికి స్వాస్థ్యమియ్యక. చాలమ్మా, ఇక్కడ 11 వచనం మాత్రమే. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు, ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నిటిని చూసి నన్ను నమ్మకయుందురు. ఎంతకాలము దేవుడు ముఖాముఖిగా వాళ్ళతో ఉండి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆ సీనాయి పర్వతం మీద వారికి అనుగ్రహించి, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇచ్చి, ఆ కట్టడల్లో, ఆ విధుల్లో, ఆ శాసనాలలో, ఆ ఆజ్ఞలలో, ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోమన్నప్పుడు ఎన్నిసార్లు దేవుణ్ణి వారు విసిగించారు, ఎన్నిసార్లు దేవుని పైన వాళ్ళు సనిగారు, ఎన్నిసార్లు దేవుని పైన వాళ్ళు తిరుగుబాటు చేశారు అన్నది మనం చూసినట్లయితే, ఎన్నిసార్లు అంటే 22 నుంచి చూడమ్మా. అదే, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక్రియలను, నా మహిమను చూసిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దాన్ని చూడరు. ఎవరైనా కూడా దేవుని యొక్క మాటను అలక్ష్యం చేసినప్పుడు, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసినప్పుడు, ఆనాడు కాదు ఈనాడు కూడా, ఆనాడు చెప్పిన మాట ఈనాడు చెప్తున్నాడు. ఆనాడు వాళ్ళు దేవుని యొక్క మాటను ధిక్కరించి, ఆ దేవుని మాటను అలక్ష్యపరిచి, ఆ దేవుని మాటను నిర్లక్ష్యపరిచి, మరి పాలు తేనెలు ప్రవహించు కనాను దేశాన్ని చూడలేనటువంటి స్థితికి వారు వచ్చినట్లుగా దేవుడే చెప్తున్నాడు. వారి పట్ల నేను ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాను, ఎన్ని సూచక్రియలు చేశాను, వాళ్ళకి ముఖాముఖిగా ఉండి నేను ఇన్ని చేసినా కూడా వారు నన్ను నమ్మటం లేదు, నా యందు విశ్వాసం ఉంచటం లేదు, నా నామాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారు, నా యొక్క వాక్యాన్ని తృణీకరిస్తున్నారు, నా మాటను వారు తృణీకరిస్తున్నారు అని
ఆయన చెప్తున్నటువంటి మాట, ఎవరైతే దేవుని యొక్క మాటను అలక్ష్యం చేస్తారో వారు ఏది చూడరంట? ఆ కనాను దేశాన్ని వాళ్ళు చూడరు. చూసిన వాళ్ళు ఎవరు? దేవుని యొక్క మాటకు ఎవరైతే విధేయతను చూపించారో, దేవుని మాటని ఎవరైతే పూర్ణంగా అంగీకరించి పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన్ని సేవించి, ఆయన్ని గణపరిచి, ఆయన్ని మహింపరిచిన వారు మాత్రమే ఆ కనాను దేశాన్ని చూస్తారు. వారు మాత్రమే చూస్తారు అని చెప్పాడు. ఈరోజు కూడా ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆ వాక్యమందు లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే ఆ మాట యందు లక్ష్యం ఉంచుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుతారు అన్నది మనము గ్రహించాలా. ఈ యొక్క మాటను మనము ఎప్పుడు కూడా త్రోసి పుచ్చకూడదు. ఆయన మాటలను మనం ఎప్పుడు కూడా వెనక్కు వేసేయకూడదు. విన్న మాటలను మనము, ఆ విన్న మాటలు వాళ్ళకంట నిష్ప్రయోజనం అయిపోయినాయంట. ఎవరి మీద ఆయన కోపం వచ్చింది, ఎవరి మీద ఆయన కష్టపడ్డాడు, ఎవరి మీద ఆయన ఉగ్రత దిగింది అంటే దేవుని మాట వినకుండా దేవునికి అవిధేయులుగా జీవించి పాపం చేసినటువంటి వారి మీదనే కదా, వారి మీదే కదా ఆయన ఉగ్రత కుమ్మరించబడింది. ఆయన మీదే ఆయన కోపాగ్ని కుమ్మరించబడింది. దేవుని మాట ఎవరైతే వినుకుంటా ఉంటారో, దేవుని ఎవరైతే లక్ష్య పెట్టుకుంటా ఉంటారో, దేవుని యొక్క మాటను ఎవరైతే తృణీకరిస్తారో వారికే కదా అని మనకు ఎబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఎవరు ఆ యొక్క కోపానికి ఇదయ్యారు అని అంటే దేవుని మాట విననటువంటి వారే కదా. ఎవరి మీదకి ఆయన కోపం వచ్చిందంటే ఆయన మాటను నిర్లక్ష్య పెట్టిన వారికే కదా, ఆయన మాటను వెనక్కి త్రోసివేసిన వారికే కదా అని మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ 3వ అధ్యాయము 16వ వచనం చూడమ్మా. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించుకునేను. పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియేగాక కదా. కింద చూడము 4వ అధ్యాయము 2వ వచనము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయిందంట. వాళ్ళు విన్న మాటలన్నీ కూడా వాళ్ళకి నిష్ప్రయోజనాలుగా మారిపోయినాయంట. ఎప్పుడైతే దేవుడు చేసేటటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు చూసి కూడా దేవుణ్ణి వారు అలక్ష్యం చేశారంట, దేవుణ్ణి వారు నిర్లక్ష్యపరిచారంట. అదే కీర్తనలు 78వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడమ్మా. వారి దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయిరి. ఐగుప్త దేశములోని సోయాను క్షేత్రమున వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటివేళ మేఘములో నుండి, రాత్రి అగ్నిలో నుండి ఆయన వారితో ఉండి వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరును త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయుచునే వచ్చిరి. అదే 22వ వచనము. వారు
దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఇంచలేకపోయారు. కాబట్టి ఎవరి మీదకి కోపం వచ్చింది, ఎవరి మీదకి ఆ యొక్క ఉపద్రవం వచ్చింది, ఎవరి మీదకి ఆ ఉగ్రత వచ్చిందంటే దేవుని మాటను నిర్లక్ష్యపరిచిన వారికే. దేవుని వాక్యను ఎవరైతే నిర్లక్ష్యపరిచారో, ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే త్రోసిపుచ్చారో వారి మీదకే వచ్చిందంట ఆ ఉపద్రవము. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యపరిచినప్పుడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం నిర్లక్ష్యపరిచినప్పుడు, ఆనాడు చేసినటువంటి దేవుడు ఈనాడు కూడా ఆయన చేయడానికి సమర్థుడే. ఎందుకంటే ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన ప్రేమామయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయ నిర్ణేత, న్యాయానికి కర్త, ఆయన నీతికి రాజు, ఆయన నీతితో మన ముందు నడుస్తున్నటువంటి దేవుడు. నీతికి వ్యతిరేకంగా ఆయన దగ్గర ఏది కూడా పని చేయదు. సత్యం వైపు ఆయన అడుగులు ఉంటాయి, నీతి వైపు ఆయన అడుగులు ఉంటాయి. అక్రమదారులు, అన్యాయస్తులు పరలోక రాజ్యానికి హక్కుదారులు కాదు. దేవుణ్ణి తృణీకరించి, దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటకు అవిధేయులైన వారు పరలోక రాజ్యానికి చేరరు అని మనము స్పష్టంగా ఇక్కడ మనము చూస్తున్నాము. కాబట్టి దేవుని మాటను మనము నిర్లక్ష్యపరచకూడదు. అదే కీర్తనలు 50వ అధ్యాయము, కీర్తనలు 50:17 వచనము. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేస్తున్నావు. ఏటిని త్రోసివేయాలా? దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీ పాపములను నా వెనకమాలగా పారవేస్తానన్నాడు. నీ పాపములను నేను ఇక మీదట జ్ఞాపకం చేసుకును, వాటిని సముద్రపు అగాధములో పడివేస్తానన్నాడు. నిన్ను క్షమిస్తానని దేవుడు చెప్తున్నాడు, నీ పాపాలను కడుగుతామని దేవుడు చెప్తున్నాడు. కానీ ఇక్కడేమంటున్నారు? ఆయన మాటలనంట వెనక్కు త్రోసివేస్తున్నారంట. దిద్దుబాటు నీకు అసహ్యము కాదా? దిద్దుకునే దానికి మనకు మనస్సు రావటం లేదు. మన మనస్సు కఠినపరచబడుతున్నది, మన హృదయం కఠినపరచబడుతున్నది. కఠినపరచబడిన వారి మీదకే వచ్చింది ఉపద్రవము, కఠినపరచబడ్డ వారి మీదకే వచ్చింది కోపము, వారి మీదకే వచ్చింది మరణము. కాబట్టి ఈనాడు మనము ఏ మాటను కూడా మన హృదయంలోనికి తీసుకోకుండా మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఆయన మాటలు మనకు దొరికినప్పుడు మనం ఏం చేయాలంట? ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయము, ఇర్మియా 15:16 వచనమమ్మ. నీ మాటలు నాకు దొరకగా, నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయుచున్నవి. చాలమ్మా, చాలు. ఏమని చెప్తుంది? ఆయన మాటలంట. ఇర్మియా చెప్తున్నాడు, ఆయన మాటలు దొరికినప్పుడు అంట వాటిని ఏం చేశాడంట? ఆయన భుజించాడంట, వాటిని ఆపగా తిన్నాడంట. మనము ఆయన మాటలను భుజించాలా, మన శరీరంలోనికి అవి తీసుకోవాలా. ఎందుకంటే దావీదు భక్తుడు చెప్తున్నాడు కదా, అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలో నాకు నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం బ్రతికిస్తుంది, దేవుని యొక్క వాక్యం పవిత్రపరుస్తుంది, దేవుని యొక్క వాక్యం పరిశుద్ధపరుస్తుంది, దేవుని యొక్క వాక్యము నిన్ను స్వస్థపరిచి సమాధానముతో నడిపిస్తుంది. అదే ఇక్కడ ఇర్మియా చెప్తున్నాడు, ఆయన మాటలు దొరికినప్పుడు అంట ఆయన భుజించాడంట. ఆ మాటలు ఎలా ఉన్నాయంట అతనికి? ఆ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేస్తున్నది. దేవుని మాటలు మన హృదయానికి సంతోషాన్ని ఇవ్వాలా, దేవుని మాటలు మన హృదయానికి ఆనందాన్ని ఇవ్వాలా. మన హృదయం కఠినపరచబడకూడదు. ఎందుకంటే తప్పు దిద్దుతాడు ఆయన, దిద్దుకోవటం మన పరిస్థితి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటున్నాడు.
వెంటనే కింద ఒక మాట ఉంది చూడమ్మా, ఆ మాట, దిద్దుబాటు నీకు అసహ్యము కాదా, నీవు నా మాటలను వెనుకకు త్రోసిపుచ్చినావు అని అంటున్నాడు. దాని కింద ఇంకొక మాట ఉంది, చూడండి. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తావు. చాలమ్మా, నువ్వు వ్యభిచారులతో సాంగత్యం చేస్తావు, నువ్వు దొంగను చూసినప్పుడు నువ్వు దొంగతో ఏకీభవిస్తావు. దేన్ని చూసినా కూడా దాన్ని నువ్వు విసర్జించవు, దాన్ని నువ్వు త్రోసివేయవు. దేవుని మాటలైతే వెనక్కు త్రోసివేస్తావు, కానీ వీటన్నిటిని కూడా నువ్వు నీ జీవితంలోనికి మరలా ఆహ్వానిస్తావు. అందుకే సామెతలు 6వ అధ్యాయములో చెప్తుంది ఒక వాక్యము, ఆయన మాటలంట అగ్ని వంటివంట. అదే 27వ వచనం, 6:27 చూడమ్మా. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవడును వారిని తిరస్కరింపరు కదా, వారి దొరికిన ఎడల 7 చెల్లిస్తాడంట. 7 దండన 7 ఉంటుందన్నమాట. కయ్యూన్ని ఎవరైతే చేర్చుకుంటారో వారికి ప్రతి దండన ఎంత ఉందంట, 7 ఉందంట. కాబట్టి శిక్షకు పాత్రులుగా మనం ఎంచాల. దేవుని యొక్క మాటలు మనం ఎప్పుడైతే త్రోసిపుచ్చుతామో, ఆ కొయ్యి కాలు ఏ రీతిగా అయితే ఆ మంటల్లో భస్మం అయిపోతుందో ఆ రీతిగా మన జీవిత దినాలు, మన యొక్క పరిస్థితులు ముగించిపోతాయంట. అందుకే నిప్పును ఒడిలో ఉంచుకోవటము మనకు క్షేమమా, నిప్పు మీద నడవటము మనకు క్షేమమా? దేవునికి విరోధమైన పనులు చేసి మనము క్షేమంగా ఉంటామా? దేవునికి ఆయాస్కరమైన పనులు చేసి మనం క్షేమంగా ఉంటామా? దేవునికి వ్యతిరేకంగా నడిచి మనం క్షేమంగా ఉంటామా? ఇప్పుడైనా దిద్దుకోమంటున్నాడు దేవుడు. ఇప్పుడైనా తిరిగి నా దగ్గరికి రా, ఇప్పుడైనా నీ మనసును మార్చుకోమంటున్నాడు దేవుడు. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా వచ్చి పశ్చాత్తాపడి బ్రతిమలాడుకో, కన్నీటితో ప్రాధేయపడు, ప్రార్థించు, బ్రతిమలాడు. నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా బ్రతుకును మార్చు ప్రభువా, నీ కృపను నాకు ఇవ్వండి తండ్రి అని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి, ఇట్టి జీవితం నాకు వద్దు ప్రభువా, ఇలాంటి జీవితం నాకు వద్దు నాయన అని దిద్దుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. దేవుని మాటలు మనము వెనక్కు త్రోసివేసే వారముగా ఉండకుండా ఆయన చెప్పినప్పుడు మనం దిద్దుకుని సరి చేసుకునే వారముగా ఉండాలా. మన తప్పును మనం తెలుసుకునే వారముగా ఉండాలా. మన పొరపాట్లు మనం తెలుసుకునే వారముగా ఉండాలా. దావీదు అన్నట్లుగా తన పొరపాట్లు గ్రహించగలిగిన వాడు ఎవడు అన్నాడు. మన పొరపాట్లు మనం గ్రహించాలా. బైబిల్ చదివితే మన పొరపాట్లు మనకు తెలియబడతాయి, మన తప్పులు మనకు తెలియబడతాయి. మనం చేస్తున్నటువంటి పాపము మన ముందుకొచ్చి మనల్ని ఎక్కిరిస్తుంది. అది మన ముందు నాట్యం చేస్తుంది, మన జీవితాన్ని వెక్కిరిస్తుంది, మన బ్రతుకును తూలన పాలు చేస్తుంది, తృణీకరిస్తుంది మనల్ని. అది అవహేళన చేస్తుంది. మనలో ఉన్న మన ఆత్మే మనల్ని అవహేళన చేస్తుంది. మనము ఏ రీతిగా దేవుని యొక్క మాటను మనము వింటున్నాము, దేవుని యొక్క మాటను మనము దృష్టిస్తున్నాము, దేవుని యొక్క మాటను మనము మన జీవితంలోనికి తీసుకుంటున్నాము, మనము ఆలోచించాలా. ఏ రీతిగా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంట, శుద్ధి చేస్తుందంట. ఆ వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుందంట. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తనలు 9వ వచనం చూడండి అమ్మా. 119:9 వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. నా పూర్ణ హృదయముతో చాలమ్మా. ఇక్కడ ఏం చెప్తుంది? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, తన జీవితాన్ని దిద్దుకుంటారు, తన జీవితాన్ని పవిత్రపరచుకుంటారు, పరిశుద్ధపరచుకుంటారు అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే. వాక్యమే శుద్ధి చేసేది, వాక్యమే పవిత్రపరిచేది, వాక్యమే పరిశుద్ధపరిచేది. ఆ వాక్యాన్ని మనం తృణీకరిస్తే
అగ్ని మన కొరకు నోరు తెరిచి పిలుస్తూ ఉంటుందంట. అగ్ని మనకు ఆహ్వానం పలుకుతుంది. అందుకే శుద్ధి చేసుకోవాలా దేవుని యొక్క వాక్యముతో. అందుకే దావీదు అంటున్నాడు, 11వ వచనంలో అంటున్నాడు దావీదు, ఏమంటున్నాడంటే, నీ ఎదుట నేను పాపం చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొందును. నీ ఎదుట నేను పాపం చేయకుండినట్లు నా హృదయంలో ఏముందంట? దేవుని యొక్క వాక్యము. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనలో ఉంటుందో అప్పుడు పాపము మన జీవితంలోనికి రాదు. ఎందుకంటే అగ్ని వంటి మాట మనలో ఉన్నది. ఈ అగ్ని ఏం చేస్తుందంట? ఆ యొక్క తప్పుడు కార్యాన్ని కాల్చి పడేస్తుందంట. అందుకే దావీదు అన్నాడు, నీ ఎదుట నేను పాపం చెయ్యకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడు. అదే 38వ వచనం చూడమ్మా. 38వ వచనం చూడు. 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరిచేది, విశ్వాస జీవితాన్ని స్థిరపరిచేది, బలపరిచేది, దృఢపరిచేది, సత్యం వైపు మళ్ళించేది ఏది అంటే దేవుని యొక్క వాక్యం అంట. అదే నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఈరోజు భయము తీరి భక్తి మరచి విచ్చలవిడిగా మన ఇష్టానుసారంగా మనము జీవిస్తున్నాము, ప్రవర్తిస్తున్నాము. ఎవరు మనల్ని అడగటం లేదులే, ఎవరు మనల్ని చూడటం లేదులే అని చెప్పి మనము మితిమీరి చేయరాని కార్యాలను చేస్తూ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తున్నాము, దేవునికి బాధను మిగిలుస్తున్నాము. దేవుడు మన వైపు చూసినప్పుడు మన దగ్గర ఆయనకి ఏది కూడా దొరకకుండా మన యందు నిరాశ మాత్రమే మిగులుతూ ఉన్నది. మన వైపు చూసినప్పుడు ఆయనకి కోపం మాత్రమే వస్తున్నది. ఆయన సంతోషపెట్టేటటువంటి స్థితిలో మనము లేము. ఇంకా మారుతారు, ఇంకా మారుతారు, ఇంకా మారుతారు నా బిడ్డలు, నా వైపు చూస్తారు, నా వైపు చూస్తారు, నా వైపు చూస్తారు అని ఆకాశం నుంచి వంగి ఆయన మనుషులను పరిశీలన చేస్తున్నారంట. అయితే ఎవ్వరు కూడా ఆయనకి కనబట్టం లేదంట. వారు ఆహారం మిరింగినట్లుగా నా ప్రజలను ప్రాణంతోనే మృంగి వేస్తున్నారు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. అందుకే దావీదు ఆ మాట, నీ యొక్క వాక్యము నా హృదయంలో ఉంచుకున్నా, ఎందుకంటే ఏ పాపము కూడా నన్ను ఏలుబడి చేయకూడదు, ఏ పాపానికి నేను లోనవ్వకూడదు, ఏ పాపములో నేను పడిపోకూడదు అని ఆ వాక్యాన్ని తన హృదయమందు భద్రం చేసుకున్నాడంట. నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి ఏ పాపము కూడా నేను చెయ్యను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అదేవిధంగా నువ్వు ఇచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టిస్తున్నది. భయం కలిగి మనం ఉండాలా, భయము కలిగి దేవుణ్ణి మనము ఆనుకోవాలా. భయము లేనటువంటి తనము మనలో ఉండకూడదు. ఎవరేం చేస్తారులే, ఎవరు ఏం చేయలేరమ్మా, ఎవరు ఏమీ చేయలేరు. ఎందుకంటే మన వల్ల ఏమీ కాదు. ఎవరేం చేస్తారు? లోకస్వామి చెప్పినట్టు భయపడితే ఓయమ్మా వాళ్ళు వీళ్ళని భయపడితే ఉంటుంది. అది భయం లేకుండా ఉండేటప్పుడు ఎవరు మనకు బుద్ధి చెప్పడానికి ముందుకు రారు, ఎవరు మనల్ని సరి చేయటానికి ముందుకు రారు. పోతే పోనీ దాని జీవితం నాశనం అయిపోతుంది, వాడి జీవితం నాశనం అయిపోతుంది, మనకెందుకు అని ఒక ఇదిలో. ఎందుకంటే వారు అలా నాశనం అయిపోతా ఉంటే వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారంట. కానీ ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంట? అంది దేవుడు చెప్పాడు, వాళ్ళ పాప ప్రవర్తనకు నువ్వు ఏమాత్రం నొచ్చుకోకుండా వారిని ప్రేమతో దగ్గరికి తీ అంటాడు దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యం కలిగిన బిడ్డలు, ప్రేమ కలిగిన బిడ్డలు వాళ్ళని మందలిస్తారంట, వారిని గద్దిస్తారంట. ఏం చెప్తుంది వాక్యం కూడా? ఏమని చెప్తుందమ్మా? స్నేహితుడు మేలు కోరి ఏం చేస్తాడంట? గాయములు చేస్తాడు. పగవాడు లెక్కలేని ముద్దులు. మన తప్పులు ఎత్తి చూపించినప్పుడే మనకు వారు నిజమైన స్నేహితులు.
మన తప్పును మనకెత్తి చూపించుకుంటా మనం నడిచే మార్గము వారు సరిగా ఉందని మనల్ని ఆ మార్గంలోనే నడిపిస్తున్నారంటే మన పతనాన్ని వాళ్ళు కోరుకుంటున్నారని మనం గుర్తెరగాల. మనల్ని తిట్టే వాళ్ళందరూ మనకు శత్రువులు కాదు, మనల్ని గద్దించే వాళ్ళు మనకు శత్రువులు కాదమ్మా, మన మిత్రులు వాళ్ళు. మన బాగును కోరుకునేవాళ్ళు, మన మంచిని కోరుకునేవారు, మన మేలును కోరుకునేవారు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట. వాడు ఎలా అయిపోతే నాకెందుకు అనే ఒక తీర్మానంలో ఉంటారు కాబట్టి వాళ్ళు నిన్ను గద్దించరు, నిన్ను బెదిరించరు, నీకు బుద్ధి చెప్పరు, నిన్ను మంచి త్రోవలో నడిపించరు. కానీ నిన్ను ప్రేమించేవారు, నిన్నుగా ప్రేమించేవారు నీ తప్పుడు ప్రవర్తన చూసి బాధపడతారంట, నొచ్చుకుంటారంట. అయ్యో వాళ్ళు అలా ఉండకూడదు, వాళ్ళు బాగుండాలా అని వాళ్ళు ప్రార్థన చేస్తారంట. వారి వీలైతే కొన్ని మాటలు చెప్తారంట. చెప్పినప్పుడు ఆ మాటల్ని విని దిద్దుకున్నవాడే ధన్యుడు. కానీ దిద్దుకోకుండా వాటిని వెనక్కు త్రోసివేసేవారు వాళ్ళు దేవునిలోకి రాణించలేరు. ఆ వాక్యము మనలో భయం పుట్టించాలంట. దేవుడిచ్చినటువంటి వాక్యము మనుషుల్లో భయము పుట్టిస్తున్నదంట. ఆ మాటలు మనల్ని దేవుని యందు స్థిరపరుస్తాయంట, దేవుని యందు బలపరుస్తాయంట, దేవుని చిత్తములో నడిపిస్తాయంట, దేవుణ్ణి హత్తుకునేటట్టు చేస్తాయంట, దేవుణ్ణి ఆనుకునేటట్టు చేస్తాయంట. ఏ పాపము కూడా మన దగ్గరకు రానియకుండా ఆ వాక్యము మనకు కంచెలాగా ఉంటుందంట. అదే 138 అదే అవి ఆ యొక్క అధ్యాయంలోనే 133 వచనం చూడమ్మా. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. ఎందుకంటే ఆ వాక్యము మనలో ఉంటే ఏ పాపము మన దరిదాపుల్లోకి రాదు. అందుకే ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానం చేయాల, ధర్మశాస్త్రాన్ని మనము దీవారాత్రములు దాన్ని ధ్యానించే వారముగా ఉండాలా. అదే పైన ఇంకొక మాట ఉంది చూడమ్మా, పైన ఇంకొక మాట ఉంది చూడండి. 130 నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎప్పుడైతే ఈ వాక్యాలు వెల్లడవుతాయో, ఎక్కడైతే చీకటి సంచారం జరుగుతూ ఉంటుందో, ఎక్కడైతే చీకటి కార్యాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే చీకటి సంగతులు జరుగుతూ ఉంటాయో అక్కడంతా కూడా ఏమవుతుందంట, వెలుగు ప్రజ్వలిల్లుతుందంట. అక్కడ ఎటువంటి చీకటి, ఎటువంటి అంధకారము, ఎటువంటి అమర్యాదకరమైనటువంటి పనులు జరగకుండా ఆ వాక్యం అంట అక్కడ తేదీప్యమానంగా వెలుగుతుందంట. ఆ వాక్యం ఎవరిలో ఉంటుందో, ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో, ఆ వాక్యం ఎవరితో నడుస్తుందో ఆ వ్యక్తులందరూ కూడా తేదీప్యమానంగా వెలుగుమయంగా అనేకులు ఆ వెలుగు దగ్గరకు రావటానికి ఇష్టపడే విధంగా జీవిస్తారంట. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచే వారముగా మనం ఉండకూడదు. దేవుని ధర్మశాస్త్రాన్ని మనము త్రోసిపుచ్చే వారముగా ఉండకూడదు, తృణీకరించే వారముగా ఉండకూడదు. దాన్ని హత్తుకునే వారముగా ఉండాలా, దాన్ని ప్రేమించే వారముగా ఉండాలా, దాన్ని గణపరిచే వారముగా మనం ఉండాలా, దాన్ని హెచ్చించే వారముగా మనం ఉండాలా. అందుకే వాక్యము మనకేం కలగజేస్తుందంట, శుద్ధిని కలగజేస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే వాక్యమును బట్టి. వింటేనే కదా, వాక్యం వింటేనే కదా, ఆ వాక్యము మనసుల్లోకి వెళితేనే కదా. వాక్యం వినకపోతే ఎవరు దిద్దుకుంటారు? దేవుని మందిరంలోకి వచ్చి నిర్లక్ష్యంగా ఉంటే ఎవరేం చేసేది? దేవుని మందిరంలోకి వచ్చి వాక్యం వినుకుంటుంటే ఎవరేం చేస్తారు? ఎవరు ఏం చేయలేరమ్మా. రావాల్సిన ఉపద్రవము రానే వస్తుంది, చేయాల్సిన కార్యాన్ని చేసుకుని వెళ్ళిపోతుంది. అందుకే దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి మనము? దేవుడు మన మధ్యలో ఉండాడు, దేవుడు మన మధ్యలో ఉండాడు అని భయం కలిగి ఉండాలా. దేవుని యొక్క వాక్యము వినేటప్పుడు మనము శ్రద్ధగా వినాలా. దేవుని యొక్క వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనము అశ్రద్ధగా వినకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనము నిర్లక్ష్యంగా అలక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యాన్ని వినటానికి వేగిరపడే వారముగా ఉండాలా, మాట్లాడేదానికి నిదానించే వారముగా ఉండాలా. ఇది దేవుడు సన్నిధి, ఇక్కడ దేవదూతల సంచారం జరుగుతున్నది. యాకోబు భక్తుడు అన్నాడు, ఇది పరలోకపు గవిని, ఇది పరలోకపు గవినిది.
అందుకు భయపడాలి మనము. నీ వాక్యము మనుషుల్లో ఏం కలగజేస్తుందంట? భయాన్ని కలగజేస్తుందంట. ఈరోజు మనం భయం లేకుండా ఉన్నాం. ఈరోజు మనం భయపడటం లేదు, దేవుని యొక్క వాక్యానికి భయపడటం లేదు. మనము ఏం చేస్తుంది మనల్ని? అనుకోండి. త్వరగా ఎట్టమనిపోయిందంట. అది పొట్టు కొయ్యి కాలు ఎట్టమనిపోయింది. త్వరితంగా ఎంత త్వరగా మండిపోయిందంటే అంత త్వరగా మండిపోయింది. అంత త్వరగా మన జీవితాలు లయమైపోతాయి. పువ్వు ధూళిలాగా ఎట్లా ఎగిరిపోయిందో అలా మన జీవిత దినాలు లయమైపోతాయంట. కాబట్టి దేవుని మాటని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యపరిచే వారముగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా అగౌరవంగా, అమర్యాదగా దేవుడి సన్నిధిలో మనం ఉండకూడదు. భయము కలిగి, భక్తి కలిగి, బెదురు కలిగి ఆయన మాటలు వింటూ వణుకుతూ ఉండమన్నాడు. వణకాల. మన జీవితంలోనికి ఆ మాటలు తీసుకొని, అయ్యో మన బ్రతుకు ఎలా, మన జీవితం ఎలా, మన జీవిత దినములు ఎలా ఉంటే దేవునిలో మనం రాణించగలము, ఎలా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలము, ఎలా ఉంటే దేవుని యొక్క రాజ్యానికి మనం హక్కుదారులు అవ్వగలము అని మనము ఆ మాటల్ని యోచిస్తాము. ఆ మాటల వైపు చూస్తాము. ఇర్మియా చెప్పినట్లుగా ఆ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. అవి నా యొక్క మనసుకు సంతోషాన్ని, నా హృదయానికి ఎంతో ఆనందాన్ని కలగజేశాయంట. ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్థలాన్ని మనము వదులుకొని, అదే పక్కన ఇంకొక మాట ఉంది చూడమ్మా, అదే యెషయా గ్రంథంలోనే మనం చదివాం కదా, దాని పక్కన అదే అధ్యాయములో 12వ వచనం చూడమ్మా. 12వ వచనం చూడు. వారు సితారా, స్వరమండల, తంబురా, సన్నాయులను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్త కృత్యములను లక్ష్య పెట్టరు. నువ్వేదన్నా చెప్పు, దేవుని పనిని యోచించరంట, ఆయన హస్తకృత్యములను అలక్ష్యపరుస్తారంట. దేవుని భయము బొత్తిగా లేదు. ఎవరికి లేదన్నాడు? అబ్రహాము ఒక చోటుకి వెళ్ళాడు. అక్కడ ఒకటి ఆయన అబద్ధం చెప్పి, అక్కడ ఎందుకు ఆ అబద్ధం చెప్పడానికి కారణం ఏంటంటే అక్కడ మనుషుల్లోనంట దైవ భయము బొత్తిగా లేదంట. ఇక్కడ మనుషుల్లో కూడా దైవ భయము బొత్తిగా లేదు. దేవుని భయము ఉంటే దేవుని మాటలను శ్రద్ధగా వింటాము. దేవుని మాటలను శ్రద్ధగా విన్నప్పుడు ఆ మాటలు మన జీవితాలను మారుస్తాయి. మన జీవితాలను సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ఆయన మాటలు మనకు మేలుకరంగా ఉంటాయంట. ఆయన మాటలు దీవెనకరంగా మనకు ఉంటాయంట. ఆయన మాటలను మనల్ని స్వస్థపరిచేటివిగా, సమాధానపరిచేటివిగా, అయ్యా నీ మాటలు నన్ను బ్రతికించాయి, నా బాధలో నాకు నెమ్మదినిచ్చాయి ప్రభువా, నీ వాక్యము నా మనసులో ఉంచుకున్నానయ్యా, ఏ పాపము కూడా నేను చేయలేదయ్యా, ఏ పాపం చేయటానికి నా మనసు నేను అప్పచెప్పుకోలేదయ్యా, పాపానికి దూరంగా నీ మాటలు నన్ను పంపిస్తున్నాయి ప్రభువా, పాపేచ్ఛలకు దూరంగా నీ మాటలు నన్ను ఆదరిస్తున్నాయి ప్రభువా, ఏ పాపము కూడా నన్ను ఏలుబడి చేయకుండా నీ వాక్యముతో నన్ను స్థిరపరచు ప్రభువా అని ప్రార్థించుకునే బిడ్డలుగా మనం ఉండాలా. దావీదు ఎంతగానో ప్రార్థించాడు, నీ వాక్యముతో నన్ను స్థిరపరచు నాయన, నీ మాటలతో నన్ను బలపరచు నాయన, రాబో శోధన కాలంలో తప్పించేటటువంటి ఆయన వాక్ అనేది మన జీవితంలో మనము చాలా ఎక్కువగా మనం తీసుకోవాలా. దాని మీద మన మనస్సును లగ్నం చేయాలా, దాని యందు మన మనస్సును లక్ష్యపరచాలా. దేవుని మాటల మీద, దేవుని వాక్యం మీద మనం ఎప్పుడైతే లక్ష్యం ఉంచి ఆ మాటల వైపు మనం తిరుగుతామో దేవుడు మన వైపు తిరుగుతాడు. మన వైపు తిరిగి మన స్థితిని మారుస్తాడు, మన గతిని మారుస్తాడు, మన పరిస్థితిని మారుస్తాడు, మన జీవితాలను మారుస్తారు, మన కుటుంబ స్థితిగతులు మారుతాయి. అన్నిట్లో ఒక మార్పు చెందినటువంటి వ్యక్తిగా, మారినటువంటి వ్యక్తిగా అందరికీ నిన్ను కనపరిచే విధంగా దేవుడు నిన్ను ఆ మాటల ద్వారా
శుద్ధీకరించి సమాధానంతో నీ హృదయాన్ని నింపుతాడు, నా హృదయాన్ని నింపుతాడు. అట్టి మాటల మీద మనము లక్ష్యముంచే వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప ఈ మధ్యాహ్న కాల సమయమందు మనకు కలగాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నా ప్రభా నాయన, స్తోత్రం నాయన. లాజరును లేపావు ఒక్క మాటతో, దాసుని స్వస్థపరిచావు ఒక్క మాటతో. లాజరును లేపావు ఒక్క మాటతో, దాసుని స్వస్థపరిచావు ఒక్క మాటతో. దయ్యములు తరిమేశావు ఒక్క మాటతో, దయ్యములు తరిమేశావు ఒక్క మాటతో. సౌలును పౌలుగా మార్చావు ఒక్క మాటతో, సౌలును పౌలుగా మార్చావు. నీ మాటలెంతో శక్తి ఉందా, నీ మాట పలికిన మహిమలు జరుగునయా. నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీ మాట పలికిన మహిమలు జరుగునయా. ఒక్క మాట చాలునయ్యా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రనాయన, 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 స్తోత్రనాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. హల్లెలూయా. స్తోత్రనాయన, 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 స్తోత్రనాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి దేవా. అయ్యా ఇప్పటి వరకు నాయన మాకు తోడుగా ఉండి నా ప్రభా, నీ కృపను మాకు అనుగ్రహించి నా ప్రభా నాయన, నీ చిత్తములో నాయన సహాయమును సమాధానమునిచ్చిన దేవుడు నా ప్రభా. నీ మాటల ద్వారా నాయన మమ్మల్ని ఆదరించిన ప్రభా, మేము ఎలా నడుచుకోవాలో నాయన మాకు తెలియజేసిన దేవుడు నా తండ్రి. నీ వాక్యము నాయన మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగు నా ప్రభా. మా సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే నీ మాటలు నా తండ్రి మేము ఏ విధంగా నాయన అయ్యా త్రోసిపుచ్చే వారముగా వండుకుంటా, తోలనాడే వారముగా వండుకుంటా నాయన, వాటిని నాయన మేము జాగ్రత్తగా నా తండ్రి నాయన మా హృదయం అందు భద్రం చేసుకునే వారముగా ఉండటానికి నా ప్రభా ప్రతి బిడ్డని మీరు ఆయుత్తపరిచి నాయన సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన నీ యొక్క సన్నిధిలో కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నాయన పేరు పేరున నాయన నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. నీ కృపను అనుగ్రహించు దేవా, నీ దీవెన నీ ఆశీర్వాదాన్ని దయచేయండి అయ్యా, నీ భయభక్తులు నేర్పించండి అయ్యా తండ్రి. దినదినము నా తండ్రి నాయన నీతో నాయన అంటుకట్టబడాలి ప్రభా, నీతో పరిశుద్ధమైన సావాసం చేయాలి ప్రభా, నీలో నా తండ్రి నాయన సాధన చేయబడాలి ప్రభా. దినదినము నాయన మా జీవితాలు మార్చబడాలయ్యా, మా బ్రతుకులు మార్చబడాలయ్యా, మా మాటలు మారాలయ్యా, మా దృష్టి మారాలయ్యా, మా ఉనికి మారాలయ్యా, మా స్థితిగతులు మారాలయ్యా ప్రభువా. మా మాటలు మారాలి ప్రభా. నీకు స్తోత్రం నాయన. మార్పు కలిగిన బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా నాయన. అది నీ వాక్యము నాయన మమ్మల్ని మారుస్తుందయ్యా, నీ వాక్యము నాయన మమ్మల్ని కాపాడుతుందయ్యా, నీ వాక్యము నాయన మమ్మల్ని భద్రపరుస్తుందయ్యా. అటు నీ వాక్యాన్ని నాయన మేము నా తండ్రి లక్ష్యముంచిన ప్రభా, నీ వాక్యాన్ని నాయన నిత్యము ధ్యానించే బిడ్డలుగా, వినే బిడ్డలుగా, విని నాయన గైకునే బిడ్డలుగా, నడుచుకునే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయమని నా తండ్రి. ఇదిగో చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించి కాపాడమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా నాయన ఇదిగో నీ కుమార్తె నా ప్రభా నాయన మేరీని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డకు నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి నా ప్రభా అయ్యా అయ్యా ఈ వారములో నా తండ్రి నాయన ఆ బిడ్డకు నాయన అయ్యా ఇదిగో రాసినటువంటి ఎగ్జామ్లో నాయన మంచి ఉత్తీర్ణతను సాధించిన ప్రభా. నీ నామములో నా తండ్రి బిడ్డ నాయన నిన్ను మహింపరచు ఉన్నది ప్రభా. నీ స్తోత్రము స్తోత్రం నాయన. బిడ్డకు నా తండ్రి మంచి ఉత్తీర్ణతనిచ్చిన ఆయన బిడ్డ నీ కుటుంబాన్ని నాయన మీరు సంతోషపరిచినందుకు, సంఘమును సంతోషపరిచినందుకు మీకు నాయన కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇంకా ప్రార్థన సహాయం కోరిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇదిగో శాంతమును ముట్టి నాయన స్వస్థపరచండి, రాహేలక్కను ముట్టి స్వస్థపరచండి ప్రభా. నీకు స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. బిడ్డలందరినీ కూడా నాయన
పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా నీ కృపకు అప్పచెప్తున్న ఆయన ఆదరించి బలపరిచి స్థిరపరిచి దృఢపరిచి నీ చిత్తములో నడిపించిన ఆయన సకాలంలో నాయన నీ సన్నిధికి వచ్చిన ప్రభా నిన్ను నాయన సేవించే బిడ్డలుగా నాయన నిన్ను గణపరిచే బిడ్డలుగా నిన్ను నా తండ్రి నాయన హెచ్చించే బిడ్డలుగా నా తండ్రి నాయన అయ్యా బిడ్డలందరికీ కూడా నాయన క్రమాన్ని ఇవ్వండి, మర్యాదనివ్వండి, భక్తినివ్వండి, భయాన్నివ్వండి, విశ్వాసమునివ్వండి, నమ్మకాన్నివ్వండి, పవిత్రతనివ్వండి, పరిశుద్ధతనివ్వండి. ప్రభానికి స్తోత్రం. నీకు లోబడి నాయన నీ చిత్తాన్ని గైకొని నా ప్రభా నీ చిత్తములో నడుచుకునేటటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డని మీరు ఆయుత్తపరిచిన ఆయన నీ నామములు ఎత్తిపట్టి నీ నామాన్ని మహింపరచుకోమని ప్రతి బిడ్డ ఆత్మ పూర్ణులుగా ఉండటానికి ప్రతి బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించిన ప్రభా ఆత్మ ప్రత్యక్షతను దయచేసిన ఆయన ఆత్మలో నాయన బిడ్డలు పరవశించాలయ్యా, ఆత్మలో నాయన సంతోషించాలయ్యా, ఆత్మలో నాయన ఆనందాన్ని అనుభవించాలయ్యా. అట్టి కృప, అట్టి దీవెన, అట్టి మేలు నాయన నీ బిడ్డలకి నాకు మాకు అందరికీ కూడా దయచేస్తావని మీకే నాయన స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా నీకు అప్పచెప్పుకుంటూ ఇక్కడే కాదు నాయన ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో ఆరాధనలన్నింటినీ కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ సేవకులను సేవకురాలను అయ్యా నీ విశ్వాస గృహానికి చేరిన బిడ్డల్ని ఇదిగో మా సభను మా సేవనంతటిని మా పరిచయనంతటిని మా సేవకులందరినీ అయ్యా మా యొక్క విశ్వాసులందరినీ బిడ్డలందరినీ కూడా నాయన నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మా బిడ్డలని మా కుటుంబాలను మా కలిగి ఉన్న ప్రతి ఒక్క దాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ మట్టుకు నా తండ్రి మాకు తోడుగా ఉన్న దేవుడు నా ప్రభా ఇక ముందు కాలం కూడా మీరే మాకు తోడుగా ఉండి నాయన కాపాడమని వార కూడికలు నా తండ్రి ఉపవాస కూడికలు నా తండ్రి నాయన ఇదిగో ప్రత్యేక ప్రార్థన నా తండ్రి నాయన అయ్యా అన్నిటినీ కూడా నాయన నీ చిత్తంలో జరిగించిన ప్రభా అనేక ఆత్మలు నాయన రక్షణార్థమైన తండ్రి అనేకుల కొరకు నాయన ప్రార్థించే బిడ్డలుగా అయ్యా ప్రయాసపడే బిడ్డలుగా అనేకులు నాయన నడిపించే బిడ్డలుగా అయ్యా నీ రాజ్యానికి నా తండ్రి నాయన వారసత్వాన్ని నాయన సంపాదించిన ఆయన అనేకులు నీ రాజ్య వారసులుగా చేయటానికి మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి పనిముట్లుగా పరికరాలుగా పాత్రలుగా ఆత్మలుగా మీరు వాడుకొని నాయన నడిపించి సహాయమును దయచేయమని సాతాను దృష్టి మనుషుల దృష్టి మా మీద కానీ మా బిడ్డల మీద కానీ మా కుటుంబాల మీద కానీ మా సంఘాల మీద పడకుండా నాయన మీరే కాపాడి నీ కంచి వేయమని మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మరలా మేమందరము కూడి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి అంతవరకు కూడా మా ప్రాణాత్మ శరీరాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేస్తున్న ఉపకారంలో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మనమలందరినీ కాచి కాపాడును గాక. ఆమేన్.